రాను బొంబాయికి రాను అనే ఒక్క పాటతో వరల్డ్ వైడ్ గా సెన్సేషనల్ క్రియేట్ చేసిన ఫోక్ సింగర్ రాము రాథోడ్ బిగ్గెస్ట్ షో బిగ్ బాస్ సీజన్ 9 లోకి అడుగుపెట్టి తన సత్తా ఏంటో చూపించాలనుకున్నాడు. జనాలు ఎలిమినేట్ చేసే వరకు హౌస్ లో ఉండి తన ఆటపాటలతో అందరినీ ఫిదా చేయాలనుకున్నాడు. అనుకున్నట్టే కొంతవరకు బానే ఆడాడు. చూస్తూ ఉంటే 12-13 వారాల వరకు ఉంటాడని అందరూ అనుకున్నారు. కట్ చేస్తే 9వ వారంలో సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యి షాక్ ఇచ్చాడు. నిజానికి రాము తనంతట తానే వెళ్ళిపోయాడని అనుకుంటున్నారు, కానీ అసలు విషయం అది కాదని తెలిసింది. మరి నిజంగానే రాముని వెళ్ళిపోయేలా చేశారా? అందుకే రాము స్టేజ్ మీద ఏం చెప్పలేకపోయాడా? అసలు ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతను పడిన కష్టాలు ఏంటనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. తన పాటలతో జానపద కళా రంగాన్నే కాదు యూట్యూబ్ ని కూడా షేక్ చేశాడు రాము రాథోడ్. తన పాటల ముందు సినిమా పాటలు కూడా తక్కువే అన్నట్లుగా వందల మిలియన్స్ వ్యూస్ తో క్రేజ్ తెచ్చుకుని ఏకంగా బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ అయిన బిగ్ బాస్ లోకి అడుగుపెట్టాడు. అయితే ఈ షో గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే 8 సీజన్లు పూర్తవగా ఇప్పుడు 9వ సీజన్ 10వ వారంలోకి అడుగుపెట్టింది. ఇక ఈసారి కామనర్స్ అండ్ సెలబ్రిటీస్ తో స్టార్ట్ అవ్వగా మొదట్లో షో కాస్త బోరింగ్ గా ఉన్నప్పటికీ ఇప్పుడు కొంతవరకు పర్వాలేదు అనిపించింది. అయితే హౌస్ లో జరిగేంత బిగ్ బాస్ షో ప్రేక్షకులకి మొత్తం టెలికాస్ట్ చేయడు. ఎక్కడో కొన్ని ఫుటేజ్లు మాత్రమే బయట పెడతాడు. కానీ హౌస్ లో హౌస్ మేట్స్ మధ్య జరిగే కొన్ని గొడవల్ని, రహస్యాల్ని అంతగా బయట పెట్టడు. దీంతో ఎవరి మధ్య ఏం జరుగుతుంది, ఎవరు ఎవరిని బాధ పెడుతూ ఉంటారనేది చూసే ప్రేక్షకులకి తెలియదన్నమాట. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రాము విషయంలో జరిగింది కూడా ఇదే. అందుకే హౌస్లో నుండి తనంతట తాను వెళ్ళిపోవాల్సి వచ్చింది. నిజానికి ఈ షోలో ఉండాలని, ఒక వారం ఉంటే డబ్బులు సంపాదించుకోవచ్చని, అంతేకాని హౌస్లో తమంతట తాము వెళ్ళడానికి నిర్ణయించుకోరు కంటెస్టెంట్స్. అలాంటిది ఎంతో పేదరికం నుండి వచ్చిన రాము హౌస్లో నుండి వెళ్ళిపోయాడంటే, అది కూడా నాగార్జున ఉండమని ఎంత నచ్చ చెప్పినా వినకుండా వెళ్ళడానికి ఫిక్స్ అయ్యాడంటే ఇక్కడే అర్థం చేసుకోవచ్చు హౌస్లో రాముని ఎంత టార్గెట్ చేశారనేది. షో మొదటి నుంచి ఇప్పటివరకు రాము రాథోడ్ బాగానే యాక్టివ్గా కనిపించాడు. ఇచ్చిన టాస్క్ల్ని రిస్క్ లేకుండా కంప్లీట్ చేశాడు. మధ్య మధ్యలో పాటలు పాడుతూ హౌస్మేట్స్కి ఫుల్ జోష్ కూడా అందించాడు. అలా ఒక పేద కుటుంబం నుంచి ఈ స్థాయికి వచ్చిన రాము రాథోడ్ని చూసి అందరూ మురిసిపోయారు. కానీ రాను రాను హౌస్లో అతడికి కొందరు టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. హౌస్లో కామనర్స్ విషయాన్ని పక్కన పెడితే సెలబ్రిటీస్కి కాస్త తక్కువ పరిచయం ఉన్న రాముని కొందరు సెలబ్రిటీస్ కలిసి లోపల టార్గెట్ చేశారు. కొన్నిసార్లు అవమానించారు కూడా. కానీ రాము రాథోడ్ స్టార్టింగ్లో అంతగా పట్టించుకోలేదు. తర్వాత రాను రాను వాళ్ళంతా దూరం పెట్టడంతో తట్టుకోలేకపోయాడు. ఒంటరిగా ఉంటూ ఆలోచనలో పడ్డాడు. వీళ్ళంతా దూరం పెట్టడంతో రాముకి ఇంట్లో వాళ్ళు బాగా గుర్తొచ్చారు. హౌస్లో ఎంత స్ట్రాంగ్గా ఉండాలనుకున్నా ఉండలేకపోయాడు. చివరికి ఉండలేను అంటూ ఇంట్లో వాళ్ళు గుర్తొస్తున్నారని వెళ్తానని నాగార్జునకి చెప్పి ఎమోషనల్ అయ్యాడు. దీంతో నాగార్జున ఏం జరిగిందని రీజన్ అడిగినప్పటికీ రాము ఏం చెప్పలేకపోయాడు. చివరికి మాటల్లో చెప్పాలనుకున్న భావాన్ని పాటతో చెప్పి తన బాధను బయటపెట్టి హౌస్లో నుండి వెళ్ళిపోయాడు. అంటే హౌస్ మేట్స్ చూసే తీరు నచ్చక అతడు వెళ్ళిపోయాడని అందరికీ అర్థమవడంతో అతని ఫ్యాన్స్ ఈ షోపై, అందులో ఉన్న కొందరిపై మండిపడుతున్నారు. ఏదేమైనా రాము హౌస్లో నుండి వెళ్ళిపోవడం అతని ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. ఇక అతని బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే రాము రాథోడ్ చాలా మందికి ఆదర్శంగా నిలబడ్డాడు. షో స్టార్టింగ్ లో అతని తల్లిదండ్రులు పలు ఇంటర్వ్యూలో పాల్గొని అతని గురించి, అతడు పడిన కష్టాల గురించి చాలా విషయాలు చెప్పుకొచ్చారు. హౌస్ లో తమ కొడుకు బాధలో ఉన్నప్పుడు చూడలేకపోతున్నామని, అతడు నవ్వుతూ ఉంటే చాలా సంతోషంగా ఉందని, ఎలాగైనా తమ కొడుకు బిగ్ బాస్ విన్నర్ అయి కప్పు గెలుచుకొని రావాలని కోరుకున్నారు. కానీ ఇంతలోనే వాళ్ళ ఆశల్ని నిరాశ చేశాడు రాము. మరి రాము రాథోడ్ ఈ స్థాయికి ఎలా వచ్చాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సింగర్ రాము రాథోడ్ మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని గోపాల్పూర్ తాండాలో బంజారా కమ్యూనిటీకి చెందిన ఒక పేద కుటుంబంలో జన్మించాడు. ఇతని తండ్రి పేరు కిషన్ అలియాస్ కృష్ణ, తల్లి పేరు కమలమ్మ. వీళ్ళు పెళ్లైన నెల రోజులకే వేరే ప్రాంతానికి వెళ్లి కూలి పనులు చేసేవారు. ఆ సమయంలో వీళ్ళు చాలా కష్టాలు పడ్డారు. ఇక పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల కోసం మరింత ఎక్కువగా కష్టపడ్డారు. వీరికి 5గురు సంతానం కావడంతో వాళ్ళని పెంచి పోషించడానికి కూలి పని కోసం పిల్లల్ని వదిలేసి ముంబైకి వెళ్లి చాలా కష్టాలు పడ్డారు. గతంలో వీళ్ళు డ్యామ్ కి సంబంధించిన కూలి పని కోసం వెళ్ళినప్పుడు అక్కడ ప్రతిరోజు పురుగులు పట్టిన అన్నం, చింత పులుసు పెట్టడంతో తప్పని పరిస్థితుల్లో ఆ పురుగుల్ని తీసేసి అన్నం తినే పరిస్థితి వచ్చిందట. ఇక రాము రాథోడ్ విషయానికి వస్తే ఇతడు భూత్పూర్ మండల్ హై స్కూల్లో 10th వరకు చదువుకున్నాడు. తర్వాత ఇంటర్ డిగ్రీ మహబూబ్ నగర్లో కంప్లీట్ చేశాడు. అయితే రాము రాథోడ్కి చిన్నప్పటి నుండి డ్యాన్స్ అంటే బాగా ఇష్టం ఉండేది. తన తల్లిదండ్రులు ముంబై నుండి తీసుకొచ్చిన టేప్ రికార్డులో పాటలు పెట్టుకుని బాగా డ్యాన్స్ చేస్తూ ఉండేవాడు. అలా డ్యాన్స్లలో బాగా పట్టు రావడంతో స్కూల్లో జరిగే కల్చరల్ ప్రోగ్రామ్స్లో తెగ డ్యాన్సులు చేస్తూ తమ ఊరిలో డాన్సర్గా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక రాము రాథోడ్ చదువుకున్న సమయంలో సెలవులు ఉండడంతో ముంబైలో తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి
వాళ్ళు చేసే కూలి పనుల్లో సహాయం చేస్తూ ఉండేవాడు. అంతేకాకుండా కొన్ని చిన్న చిన్న పనులు చేస్తూ ఎంతో కొంత డబ్బు సంపాదించుకొని తన తల్లిదండ్రులకి ఇచ్చేవాడు. ఆ సమయంలో ఇక ఇంటికి వచ్చిన తర్వాత డాన్సులు చేయడంతో ఆ సమయంలో తనకి గురువు అయిన ఒక వ్యక్తి తన టాలెంట్ చూసి బాగా ఎంకరేజ్ చేశాడు. తమ ఊరు వాళ్ళు కూడా రాము రాథోడ్కి సపోర్ట్ చేశారు. అలా రాము రాథోడ్ చిన్న చిన్న ఈవెంట్స్లలో, పెళ్లిళ్లలో, షోలలో డాన్సులు చేసి ప్రైజులు గెలుచుకుంటూ ఉండేవాడు. తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేసేవారు. తమకొచ్చిన కూలీ డబ్బులతో కొంత డబ్బు ఇస్తూ రాము రాథోడ్ని ప్రోగ్రామ్స్కి పంపిస్తూ ఉండేవారు. అయితే తన తల్లిదండ్రులు కూలి పనులు చేస్తూ చాలా బాధలు పడుతూ ఉండడంతో వాళ్ళు పడుతున్న బాధలు చూడలేక వారికి మంచి లైఫ్ ఇవ్వాలి అని రాము రాథోడ్ అప్పటి నుంచి మరింత కష్టపడడం మొదలుపెట్టాడు. అలా ఒక 5,000 స్టేజ్ పర్ఫార్మెన్స్లు చేశాడు. ఆ సమయంలోనే తన తల్లిదండ్రులకి ముంబై నుండి తమ ఇంటికి తీసుకొచ్చాడు. ఇక అతన్ని డాన్స్ మాత్రమే కాదు, పాటలు పాడడం అంటే కూడా చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి ఎంతో మంది గొప్ప సింగర్స్ పాటలు విని వాళ్ళలాగా తను కూడా సింగర్ అవ్వాలని, అలాగే పాటలు రాసి తన పాటకే డాన్స్ చేస్తే బాగుంటది కదా అని మెల్లమెల్లిగా పాటలు రాయడం మొదలుపెట్టాడు. ఇక అప్పుడే లాక్డౌన్ కూడా స్టార్ట్ అవ్వగా ఆ సమయంలో యూట్యూబ్ అనే ఒక ప్లాట్ఫామ్ ద్వారా తను పాడిన పాటల్ని డాన్స్ వీడియోలను పెట్టి సంపాదించుకోవచ్చు అని తెలుసుకున్నాడు. ఇక దీనిపై బాగా ఫోకస్ పెట్టి 4-5 పాటలు రాశాడు. అవి అంత రీచ్ కాకపోయేసరికి అసలు అవి ఎందుకు రీచ్ అవ్వలేదని దాని మెలకువలు తెలుసుకున్నాడు. అప్పుడే తనకి మంచి మెలోడీ సాంగ్ తట్టడంతో ఎలాగైనా ఈ పాటను వైరల్ చేయాలని తన టీంతో కలిసి ప్లాన్ చేయగా అలా చిన్న రాములమ్మ సాంగ్ని చేసి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈ పాటతోనే రాము రాథోడ్ అందరికీ పరిచయం అయ్యాడు. ఈ పాట 100 మిలియన్స్ దాటి యూట్యూబ్ని ఒక రేంజ్లో షేక్ చేసింది. అయితే ఈ పాట తర్వాత ధమాకా మూవీ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్ సిసి రోలియో రాము రాథోడ్కి ఫోన్ చేసి నీకు అవకాశం ఇవ్వాలనుకుంటున్నానని స్టూడియోకి పిలిపించాడు. దీంతో రాము రాథోడ్ తనకి ఏకంగా మ్యూజిక్ డైరెక్టర్ ఫోన్ చేసి రమ్మని అనడంతో షాక్ అయ్యాడు. ఆ తర్వాత ఆయన రాము రాథోడ్తో పలు పాటలు పాడించాడు. ఇక చిన్న రాములమ్మ పాట తర్వాత పలు యూట్యూబ్ ఛానల్స్కి 25కి పైగా పాటలు పాడాడు. ఆ పాటలన్నీ చాలా వరకు హిట్ అయ్యాయి. దీంతో ఆర్థిక పరంగా కాస్త సెటిల్ అవడంతో తన తల్లిదండ్రులకి ఒక పెద్ద ఇల్లు కట్టించాడు. ఇటీవల ముంబైకి రాను పాట చేయగా ఈ పాట యూట్యూబ్లో సెన్సేషనల్గా మారింది. ఫోక్ ఇండస్ట్రీనే షేక్ చేసింది ఈ పాట. చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఈ పాటని బాగా ఎంజాయ్ చేస్తున్నారు కూడా. ఇక ఈ పాటతో రాము రాథోడ్ నేషనల్ వైడ్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటివరకు రాము 50కి పైగా పాటలు చేయగా అందులో ఎక్కువగా ముంబైకి రాను పాట అతని తలరాతను పూర్తిగా మార్చేసింది. ఈ పాటకి ఏకంగా ₹1,00,00,000 సంపాదించుకున్నాడంటే మామూలు విషయం కాదని చెప్పాలి. అంతేకాదు ఈ పాటకి ఉత్తమ జానపద అవార్డు కూడా అందుకున్నాడు. ఈ క్రేజ్తో బుల్లితెరపై పలు షోల్లో కూడా పాల్గొని తన పర్ఫార్మెన్స్తో బాగా సందడి చేశాడు. వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా బిగ్ బాస్ షోలోకి రీసెంట్గా బ్లాక్ బస్టర్ అందుకున్న తన పాట ముంబైకి రాను అనే పాటతో ఫుల్ జోష్తో ఎంట్రీ ఇచ్చాడు. ఇక నాగార్జునతో తన పర్సనల్ విషయాలు చెప్పుకొని తన పాటల మీద, డాన్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ని షేర్ చేసుకున్నాడు. తను కోవిడ్ సమయంలో పాటలు పాడడం మొదలుపెట్టానని, అలా ప్రారంభమై ఇప్పుడు బిగ్ బాస్ వరకు వచ్చానని అన్నాడు. ఇక ముంబైకి రాను పాట యూట్యూబ్లో 563 మిలియన్ల వ్యూవర్షిప్ని సొంతం చేసుకుందని చెప్పడంతో నాగార్జున సైతం ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత నాగార్జున అతనికి మరింత సపోర్ట్ చేస్తూ హౌస్ లోపలకు పంపించాడు. ఇక హౌస్లోకి అడుగుపెట్టిన తర్వాత రాము రాథోడ్ తను ఉండే విధానంతో ప్రేక్షకుల మనసుల్ని ఆకట్టుకున్నాడు. ఇక బిగ్ బాస్ రాము రాథోడ్కి వారానికి ₹2 లక్షల రెమ్యునరేషన్ ఇచ్చినట్టు తెలిసింది. చూశారు కదా ఫ్రెండ్స్, మరి రాము రాథోడ్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.